హాయ్ సుహాస్ని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇవాళ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. బ్యాక్ పార్ట్ ఇవాళ చూపిస్తాను. హ్యాండ్స్ ఫ్రంట్ రేపు చూపిస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దామా? ఇప్పుడు కటింగ్ ప్రాసెస్లోకి వెళ్దామా? బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలా పావించు మార్కింగ్ వేసుకోవాలి. వేస్ట్ లూజ్ దగ్గర మనకి నడుము మడత పట్టి వేస్తాం కదండి, దానిలోకి మడత వేసుకోవడానికి వీలుగా ఓ పావించి పెట్టుకొని బ్లౌజ్ పొడవు చూసుకుంటున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఉంది. అదే మార్కింగ్ అటు కూడా వేసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకొని స్కేల్ తీసుకొని ఒక గీటు గీసుకోవాలి. ఒక పావు ఇంచు పైన ఖర్చుకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. బ్లౌజ్ని తీసుకొని మళ్ళీ వేస్ట్ లూజ్ దగ్గర పట్టుకోవాలి. వేస్ట్ లూజ్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా పెట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఈ కటింగ్ ఈజీ ప్రాసెస్లో చెబుతున్నాను. ఒకసారి అర్థం కాకపోయినా 1-2 సార్లు చూసుకోండి. 1 ఇంచు పెట్టుకున్నాను. మధ్యలో కట్స్ ఉంటాయి కదా, టక్స్, దానికి 1 ఇంచు పెట్టుకున్నాను. 2 ఇంచులు ఖర్చుకు పెట్టుకున్నాను. ఇలా పట్టుకొని మనకి కొంతమందికి చెస్ట్ లూజ్ దగ్గర ఎక్స్ట్రా 1 ఇంచు ఎక్స్ట్రా వస్తుందండి. వేస్ట్ లూజ్ దగ్గర మీద కంటే చెస్ట్ లూజ్ దగ్గర 1 ఇంచు ఎక్స్ట్రా వస్తుంది కొంతమందికి వరకు. అసంటప్పుడు ఏం చేయాలంటే వేస్ట్ లూజ్ దగ్గర కొలత తీసుకోవాలి, మార్కింగ్ వేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర కొలత తీసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఎవరికైనా అలా చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది బాగా కుదురుతుంది. దాని మీద వేస్ట్ లూజ్ మీద చెస్ట్ లూజ్కి 1 ఇంచే ఎక్స్ట్రా వచ్చిద్దండి కొంతమందికి. ఇలా 2 ఇంచెస్ దగ్గర ఖర్చుకి మార్కింగ్ వేసుకోవాలి. మీకు ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను. అర్థం కాకపోయినా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టచ్చు. ఇట్లా నెక్కుకి ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని మార్కింగ్ వేసుకొని ఖర్చుకి 1 పావు ఇంచు పైకి వేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ లూజ్ వచ్చేసి మొత్తం 4 మడతల మీద 32 వచ్చిందండి. 32ని 4 భాగాలు చేసి వేసుకున్నాను. అక్కడ వేస్ట్ లూజ్ వచ్చింది. 30 నుంచి 32 వాళ్ళకి 2.5 పెట్టుకోవాలండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. చంక కొలతకి ఇలా తీసుకోవాలి. చంక కొలతకి ఇలా పెట్టుకొని మార్కింగ్ వేసుకొని ఖర్చుకి పావించు ఇలా పెట్టుకొని స్కేల్ తీసుకొని కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. స్కేల్ తీసుకొని ఇలా చంక పార్ట్లో కూడా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్కు కాడ 2.5 పెట్టుకున్నాను కదండి, ఇక్కడ 2.5 పెట్టాను. ఇలా తీసుకోవాలి. నెక్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కరువు స్కేల్ అని ఉంటాయండి, అవి గనక తీసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. చంక దగ్గర 1 పాయింట్ పెట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత మనం కొలుచుకొని చూసుకుంటే కరెక్ట్గా రావాలండి. ఇప్పుడు నేను కొలుస్తున్నాను చూడండి.
ఇట్లా రెండు వైపులా షోల్డర్ దగ్గర పట్టేసుకొని నెక్ మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటా నెక్ ఎలా ఉందో చూసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర ఇలా పట్టేసుకొని చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది నాకు. చూడండి కరెక్ట్గా వచ్చింది. ఆ చంక చూసుకుంటే మనకి షోల్డర్ జారటం అది మనకి ఉండదండి. కరెక్ట్గా వస్తే కరెక్ట్గా ఉంటుంది. షోల్డర్ జారటం అనేది ఉండదు. చంక దగ్గర ముడతలు అవి రావు. బాగుంటుంది. కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక రౌండ్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తాను. ఈ ప్రాసెస్లో కట్ చేసుకుంటే బ్లౌజు చాలా బాగా కుదురుతుంది. ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్న దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. కత్తెర తీసుకుని సిజర్ తోటి ఇక్కడ ఇలా మడత వేసుకొని ఇట్లా కట్ చేసుకున్నారంటే, ఇట్లా డాట్ పెట్టుకున్నారంటే మనకి నడుము దగ్గర టక్స్ వేసుకోవడానికి వస్తుంది. అది మార్కింగ్. రేపు హ్యాండ్స్ అవి చూపిస్తానండి. హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అవి నేను రేపు చూపిస్తాను. ఇప్పుడు రౌండ్ ఎలా ఉందో చూడండి. బాగా నీట్గా వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.